పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం వేదప్రియారెడ్డి గారు. నమస్తే మేడం, డేటింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. పార్ట్ 1లో పార్టీ టైం అనగానే మన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, అవతల అమ్మాయి బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చాలా క్లియర్గా చెప్పారు. పార్ట్ 2లో ఇంకొన్ని చెప్తాను, దాంట్లో ఒక క్లైమాక్స్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో పార్ట్ 2లో ఏం చెప్పబోతున్నారు డేటింగ్ గురించి? వెంకట్, పార్ట్ 1లో వాట్ వీ స్పోక్ ఇస్ నేను డేటింగ్కి రెడీనా, ఒకవేళ నేను డేటింగ్కి రెడీ అయితే నేను ఎలాంటి మనిషిని అన్నది ఒక పేపర్ పెన్ తీసుకొని రాసుకోమని చెప్పాను, ఏమేమి పాయింట్స్ కావాలో. అవును. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోయిందంటే గో టు దట్ లింక్ అండ్ రీడ్ దట్ ఫస్ట్, లిసన్ టు దట్ ఫస్ట్. ఓకే. నా కంటిన్యూయేషన్. ఇప్పుడు నేను ఏంటి నాకు తెలుసు, నేను ఎలాంటి మనిషిని చూడాలి 2 ఇస్ పార్ట్ 2. ఓకే. ఇప్పుడు నేను ఒక ఇంట్రోవర్ట్ అని అనుకోండి, కామ్గా ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినడం, కూర్చొని కాఫీ తాగడం ఫ్రీ టైం నాకు సంబంధించి. ఎగ్జాక్ట్లీ. ఎస్. నా ఫ్రీ టైంలో ఐ కెన్ కాల్ ఇట్ ఫన్ టైం, బికాస్ మన ఇద్దరము కనెక్ట్ కాలేం దానికి, ఎందుకంటే ఇద్దరం ఎక్స్ట్రోవర్ట్స్. అవును. సందడి ఉండాలి, నలుగురు ఉండాలి, మాటలు ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, దిస్ ఇస్ ఫన్ టైం ఫర్ అన్ ఎక్స్ట్రోవర్ట్. అవును. సో నేను ఇంట్రోవర్ట్నా ఎక్స్ట్రోవర్ట్నా ఒకసారి ఆలోచించుకొని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఇంట్రోవర్ట్ని ఇష్టపడాలి, ఎక్స్ట్రోవర్ట్ ఇష్టపడాలి. ఓకే. ఎందుకు అంటే ఎప్పుడు వీకెండ్ వచ్చినా కూడా వైఫ్కి కావాల్సింది హస్బెండ్కి నచ్చదు, హస్బెండ్కి కావాల్సింది వైఫ్కి నచ్చదు. మనకి ఇద్దరం చాలు అనేది ఒకరి ఆలోచన. ఇంతసేపు మనం ఏంది, వి నీడ్ పీపుల్, వి నీడ్ సంథింగ్ గోయింగ్ ఆన్. ఇది ఆపోజిట్ బిహేవియర్. సో ఇవి రెండు డజంట్ మ్యాచ్ ఫర్ అ లాంగ్ టైం. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టాలరెన్స్ లెవెల్ ఇద్దరిది ఎలా ఉంది, థ్రెషోల్డ్ ఎలా ఉంది. ఓకే. అంటే నా కోపం వచ్చినా కూడా నేను నలుగురి ముందు రివర్ట్ చేయను. అంటే మనం ఫ్యామిలీలో ఉన్నాం, ఫ్రెండ్స్లో ఉన్నాం, డేటింగ్ చేస్తున్నాం, పక్కనేమో అవుతుంది, అవసరం ఉన్నా లేకున్నా నేనున్నా, అడవడాడు రమ్మన్నా ముందు నేనున్నా, ఇలాంటి బిహేవియర్ ఎగ్జిబిట్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి, పక్కనుండే డేట్ చేసే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ క్వయట్, కామ్, కూల్ మీరు అన్నట్టుగా అలా ఉన్న బిహేవియర్ అయితే చోక్ అయిపోతారు. దే కాంట్ టేక్ దిస్ బిహేవియర్. ఓకే. సో మీరు పక్క వాళ్ళ బిహేవియర్ ఎలాంటిది అన్నది ఒకసారి చూసుకోండి. ఒకవేళ వాళ్ళు ఎక్కడో గొడవ సన్నగా వినిపిస్తుంది అనుకోండి, కార్లు ఎక్కి దుంకి రోడ్ల మీద అక్కడ ఎవరు గొడవ కనుక్కొని పోయి కొట్టి, అసలు వాళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుకుంటారు వీళ్ళకి తెలియదు, అన్న నువ్వు ఆగన్నా వీడి పోయి కొట్టేస్తాడు. ఇలా ఎక్స్ట్రీమ్లీ అవుట్ స్పోకెన్ లాగా ఉండి పక్క వాళ్ళ కష్టాలకు కూడా వీళ్ళు మనవే కాకపోయినా పర్లేదు కానీ మనం స్పందించపోతే ఎలా అని వాళ్ళు, వీళ్ళేమో చాలా భయపడుతున్నానండి కానీ ఇన్సైడ్ శృతి హాసన్ అని వీళ్ళ పర్సనాలిటీ ఉందనుకోండి, విల్ దట్ మ్యాచ్? సో dating point 2, the second point is make sure that your threshold behavior ki meer etla revert chestunaru, వాళ్ళు ఎట్లా రివర్ట్ చేస్తున్నారో చూసుకోండి. ఓకే. on any given situation. Point number 3, cultural values. క్యాజువల్ గానే వెస్టర్న్ వేర్ వేసుకునే వాళ్ళు బాయ్ అన్నా ఉండొచ్చు, గర్ల్ అన్నా ఉండొచ్చు. ఫ్రైడే ఈవినింగ్ బస్, go sit with friends, have some beer, have a nice conversation. ఇది క్యాజువల్గా ఉన్న వాళ్ళు. అమ్మో 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 డ్రింక్ అంట అని అన్నారు అనుకోండి, నా ఇంట వంట లేదు అలవాటు, అమ్మో మా అమ్మకి తెలిస్తే ఏమవుతుంది, మా అమ్మమ్మకి తెలిస్తే ఏమవుతుంది, అయ్యో అపశృతి పాపం. అంటే కొంతమంది ఉంటారండి, ఎలా అంటే సాటర్డే కదా ఒక 2 పెగ్గులు వేద్దామా అంటే, అమ్మ బాబోయ్ నువ్వు తాగుతావా,
చిచ్చి తాగేవాళ్ళంటే నాకు అస్సలు పడదు, అయ్యో నువ్వు స్మోక్ చేస్తావా, చిచ్చి అస్సలు నా దగ్గర కూడా రాదు అనే బిహేవియర్ కూడా ఉంటుంది కొంతమంది. అలా కల్చరల్ వాల్యూస్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి. కానీ ఇందులో కొంతమంది ఉంటారండి, వాళ్ళు తాగుతారు కానీ చెప్పడం మాత్రం ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇది నిజం. ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడన్నా ఉంటారు. Yes, చాలా మంది ఉంటారండి, వాళ్ళు తాగుతారు బట్ నువ్వు తాగుతావా బాబోయ్ చిచ్చి నాకు అలవాట్లేదు అని అంటారు. యూ విల్ గెట్ దట్ మోర్ ఇన్ గర్ల్స్. టు బి ఫ్రాంక్, ఆ గర్ల్స్లో ఎక్కువ ఈ బిహేవియర్ ఉంటుంది. అవును, భయం కొద్దీ కావచ్చు, ఫిల్మీగా ఉండడానికి కావచ్చు, వాళ్ళ యూనో స్ట్రక్చర్ మెయింటైన్ చేసుకోవడానికి కావచ్చు, అండ్ సో ఆన్ సో ఫోర్త్. అవును. సో పాయింట్ నెంబర్ 3, ఈ వాల్యూస్ సిమిలర్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్, కల్చరల్ వాల్యూస్లోనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. మనకు పండుగ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ఒకవేళ మీ ఇంట్లో పొద్దున్నే లేచి రైట్ దీపాలు పెట్టి, మంగళారతులు పెట్టి, ఆరతులు పెట్టిన, అమ్మవారికి పూజలు చేసి, అలాంటి బిహేవియర్ ఒకవేళ మీకుందనుకోండి ఇంట్లో, యూ ఎక్స్ప్లిసిట్లీ ఎక్కడో మీరు అమ్మాయి అనగానే మీరు అదే సాంగ్ వేసుకుని ఉంటారు. పొద్దున్నే తులసి కోట పక్కన ఇలా తిరుగుతుంటుంది ఆమె దీపం పెట్టుకొని, ఇలా టవల్ పెట్టుకొని. సినిమా వచ్చేసిందా? అలాంటి అమ్మాయి అని మీరు అనుకుంటారు. పూజ వేళ అంటే ఒక పండగ పూట. అదే తను ఒక క్యాజువల్ మూమెంటంలో పెరిగింది అనుకోండి, ఇట్స్ అ హాలిడే, ఐ వాంట్ స్లీప్ అని ఆమె 11ంటికి లేసే టైప్ అనుకోండి. బికాస్ తను షీ మైట్ బి అ హార్డ్ వర్కింగ్ లేడీ. సపోజ్ బర్త్డే అనుకోండి, పొద్దున్నే లేచి ప్రశాంతంగా చీర కట్టుకొని అలా టెంపుల్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అలా ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసాను నేను. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 8కి ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి, హే ఎక్కడ పార్టీ అంటే సమ్ ప్లేస్ వచ్చేసేయండి రా అని చెప్పి కాల్ కట్ చేసి ఈవినింగ్ మళ్ళీ పార్టీ వేరేలా ఉంటుంది తెలుసు కదా. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఇట్స్ గుడ్, బట్ ఇఫ్ దట్ ఈస్ వాట్ యూ వాంట్ దెన్ యూ విల్ ఎంజాయ్. దట్ ఈస్ ద పాయింట్. ఎస్, నేను ఈ మార్నింగ్ పూజ మందం ఆ అమ్మాయికి నచ్చింది, కానీ సాయంత్రం పబ్బ మందం నాకు నచ్చలేదు అంటే సాయంత్రం ఆమెను మార్చుకోమంటావా, సాయంత్రం నువ్వు మారిపోతావా? రెండు కాదు. సాయంత్రానికి కూడా నువ్వే మొగునివి, సాయంత్రానికి కూడా ఆమెనే పెళ్ళాం. అంతే కదా. ఇఫ్ యూ లైక్ హర్, యూ షుడ్ లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. యూ కెనాట్ లైక్ ఓన్లీ మార్నింగ్, యూ కెనాట్ లైక్ ఓన్లీ ఈవినింగ్. సో డేటింగ్లో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ అమ్మాయికి ఎంత బిహేవియరల్ స్ప్లిట్ ఉంది అండ్ యాక్సెస్ ఉంది అండ్ యాక్సెప్టెన్స్ ఉంది, దానికి నీకెంత యాక్సెప్టెన్స్ ఉంది. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఏంటిది ఇది అంత అంతే, బట్టలు వేయకు, బెడ్షీట్లు కప్పేసి బుర్కాలు వేసేసి, కుదరదు బాస్, రైట్? అలాంటి అమ్మాయిని నువ్వు డేట్ చేసుకోవాలనుకుంటే 3 రోజుల కంటే ఎక్కువ నడవదు ఇది. అది 3 నెలల కంటే ఎక్కువైతే నడవదు, పూసలు కట్టిన తర్వాత కూడా. వెరీ క్లియర్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యూ వాంట్. నీకు ఆ టాలరెన్స్ లెవెల్ లేదు, నాకు ఆమెని లాంటి అమ్మాయి కావాలి, సౌందర్య లాంటి అమ్మాయి కావాలి అని ఏబిసి లాంటి అమ్మాయిని నువ్వే ఎతికావనుకో, సో నీ మనసులో ఒకటి ఉంది, నీ కంటికి ఇంకొకటి కావాలి. వన్స్ అగైన్ పాయింట్ నెంబర్ 1, నీకే క్లారిటీ లేదు. సో బిఫోర్ యూ ఆర్ ఆస్కింగ్ వాట్ యూ వాంట్, నో వాట్ డూ యూ వాంట్ ఫస్ట్. ఓకే, దానికి ఇది కోరిలేట్ అవుతూ ఉంటుంది. లాస్ట్ పాయింట్, గివింగ్ వాల్యూస్. అంటే అత్తగారికి కానీ, మామ దగ్గరకు కానీ, ఆడబిడ్డలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్ద మనుషులకు కానీ, ఇంట్లో తనకి ఎంత గివింగ్ వాల్యూ ఉంది అన్నది ఒక్కటి చూసుకోండి. లోకం గంగల పోని, నువ్వు నాతోనే ఉండాలి అనేది ఒక రాజుకి సాని అవుతుంది ఆమె ఆ బిహేవియర్. లోకానికి కష్టం వస్తే వీర తిలకం పెట్టి కత్తి ఇచ్చి పంపించేది రాణి అవుతుంది. సో నిన్ను నమ్మి నువ్వు ఎట్లా వచ్చినావో యాజ్ అ వైఫ్, నిన్ను నమ్మి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, ఎవ్రీబడి ఈజ్ దేర్. సో వాళ్ళ హస్బెండ్ మీద కూడా అంతే నమ్మకం అనేది ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కి. సో వాళ్ళ పేరెంట్స్కి కష్టం వచ్చినప్పుడు యాజ్ అ వైఫ్ నువ్వు నిలబడలేకపోతే, యాజ్ అ బాయ్ నువ్వు జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చేవాడివైతే మాత్రం అలాంటి పిల్లని ఎంచుకోకు. ది సేమ్ వే అదర్ వర్జన్ కూడా. కానీ ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఫస్ట్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది? మనం మాట్లాడుతునేటప్పుడు ఇప్పుడు అబ్జర్వేషన్ పాయింట్స్ ఇవన్నీ, ఎందుకంటే డేటింగ్ ఫస్ట్ పాయింట్స్లలోనే ఉన్నాం కాబట్టి మనం ఇంకా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. మనం మాటల్లో అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు నన్ను ఇన్ని ఇంటర్వ్యూస్లో చూస్తున్నారు, బై డిఫాల్ట్ నేనేమంటాను, నేను జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను, మా పిన్ని, మా బాబాయ్, మా అమ్మమ్మ, మా తాతయ్య. సో a person will understand I'm a person who includes all these behaviors as I talk.
లేదు ఆమె న్యూక్లియర్ ఫ్యామిలీ, ఆమె ఎంతో, ఆమె ఓన్లీ ఆమె లైఫ్ ఏంటో అని ఎవరు చెప్పరు ఇక్కడ. అవును. బికాస్ యు ఆర్ ఏబుల్ టు లిసన్ టు మీ యాజ్ ఐఎమ్ టాకింగ్. అలా అమ్మాయి మాట్లాడేటప్పుడు కానీ అబ్బాయి మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు ఏం ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఏ బిహేవియర్ యూజ్ చేస్తున్నారు అన్నది మీరు వినగలిగితే, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇంటికి వెనక రివైండ్ చేసుకోగలిగితే క్లియర్ కట్ తెలిసిపోతుంది. సినిమా ఇలా కనిపించేస్తుంది. మేడం, చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం, మీ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కొంతమంది స్కూల్స్ అండ్ కాలేజెస్, గ్రేటెడ్ కమ్యూనిటీస్ అండ్ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా మీ సెషన్ కావాలి, మీ ప్రోగ్రామ్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇటువంటి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు అంటారండి? వెంకట్, ఇప్పుడు నా మనసులో ఇది కష్టం ఉంది అని మీకు ఖచ్చితంగా క్లారిటీ ఉంటే, బాస్ దిస్ ఇస్ వాట్ ఈస్ బాదరింగ్ మీ అని తెలిస్తే ఫోన్ తీయండి. నెంబర్ స్క్రీన్ మీద ఉన్నాయి. ఓకే. ఒక్కటి అన్ని కొట్టండి. ఓకే. కొట్టి వేదప్రియ రెడ్డి మ్యామ్ స్పెసిఫిక్గా పేరు చెప్పి అడగండి. ఇది నా ప్రాబ్లం అన్నా అని మాత్రం చెప్పే అవసరం లేదు. ఇది నా పేరన్నా అని చెప్పే అవసరం కూడా లేదు మీకు. ఓకే. ఇక్కడ ఎవరు వర్క్ చేసినా మీకు హెల్ప్ చేయడానికి, మీరైనా నేనైనా. మాకు పేర్లతో సంబంధం లేదు, మీరు ఎవరు ఏంటి సంబంధం లేదు. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, హౌ షుడ్ వీ టుగెదర్ మేక్ ష్యూర్ యూ ఫీల్ బెటర్. ఇవి రెండే పాయింట్లు మాకు కావాల్సింది. ఓకే వెంకట్, ఇప్పుడు ఉన్న మనుషులలో బికాజ్ చాలామంది లోన్లీ ఉన్నారు. అవును. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నందుకు పెదనాన్న కాకపోతే బాబాయ్, పిన్ని కాకపోతే అత్తమ్మ దొరకబడుతుండే ఇట్లాంటి బిహేవియర్. ఏంటోనండి వాడు మాట్లాడట్లేదు, ఏంటోనండి వాడు అలిగినట్టున్నాడు అని. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైనాయి. అవును. సిబ్లింగ్స్ కూడా ఒకరిద్దరే, వాళ్ళిద్దరి మధ్యలో కూడా బాండ్స్ లేవు. ఫ్రెండ్స్ కూడా మందు తాగామా, ఆ తాగినంత వరకే అన్న ప్రేమదేశం బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది, రైట్? బాటిల్ అయిపోయిందా, టాపిక్ అయిపోతుంది. అలా కాకుండా ఇఫ్ యూ స్టిల్ ఫీలింగ్ లోన్లీ, కాల్ చేసి అన్న ఇది ప్రాబ్లం అని మీకు చెప్పినా పర్లేదు, మ్యామ్ ప్రాబ్లం ఇది నాకు చెప్పినా పర్లేదు. టుగెదర్ వీ విల్ స్టాండ్ ఫర్ లోన్లీ పీపుల్ ఆర్ పీపుల్ హూ ఫీల్ లోన్లీ. డిప్రెషన్, యాంగ్జైటీ, ఇంకా కలగలిపి అన్ని అక్షరాలు ఏబిసిడి మొత్తం ఏ అక్షరమైనా మీ ప్రాబ్లం, టుగెదర్ వీఆర్ దేర్. ఇంతకు ముందులాగైతే కాదు. ఇప్పుడు స్కూల్స్లో కూడా కాలేజెస్లో కూడా పెద్ద పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయి. అవును. డ్రగ్స్ స్కూల్స్లో కూడా నడుస్తుంది. ఎస్. స్కూల్ పిల్లల డ్రగ్సా అంటే అవునండి, స్కూల్ పిల్లల్లో కూడా డ్రగ్స్ ఇష్యూస్ నడుస్తున్నాయి, రైట్? అండ్ అబ్యూస్, హార్డ్ కోర్ అబ్యూస్ నడుస్తుంది. సో మీ ఇష్యూస్ ఏవైనా పర్లేదు, ఫోన్ తీయండి, డయల్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫోన్ తీయండి, డయల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.